బ్రేకింగ్ న్యూస్, షాబాద్ హత్య కేసులో మరొక వీడియో రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోకి సంబంధించిన ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ ఆ వీడియోలో మాట్లాడుతున్నారు. ఒకసారి అది మీరు వినండి. నేను ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు, నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా వాళ్ళు ఏం చేసిరు ఏం చేసుకురు తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ అని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని ఈరోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నాకు ఇంత వరకు రావడానికి కారణం వాళ్ళ కుటుంబం మరియు వాళ్ళ మామ రాజు, సీను, సంగీత, వాళ్ళ పెద్దనాన్న కొడుకు నరే అనే అబ్బాయి, వీళ్ళు 4 కారణం. నా చావుకి వాళ్ళ చావుకి అందరికీ కారణం వీళ్ళే. కాబట్టి వీళ్ళ మీద మేము చనిపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి, ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు 4 అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నా కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా. అయితే తనకు ఎటువంటి సంబంధం లేదు, నా దగ్గర 1.5 ఎకరం భూమి ఉంటే ఆ భూమి పైసలు కూడా అమ్మి అక్షయ్కి ఇచ్చాను అంటున్నారు. ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలిక కుటుంబానికి ఇతను భూమి అమ్మి మరి కూడా డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. ఈ విధంగా ఆ మైనర్ బాలికకి ఇతనికి ఏదో రిలేషన్ ఉన్నట్లుగా అతను చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో బాధిత కుటుంబం తనపైన కేసు పెట్టింది. నన్ను జైలుకు పంపాలని చూశారు, నా జీవిత న్యాయం చేసిందని ఈ రాజ్ కుమార్ ఆ వీడియోలో చెప్తున్నారు. మనం కూడా విజువల్స్లో చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అతను ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే, అక్షయ్ వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని అక్షయ్ని ఏ విధంగా అయినా నేను హతమారుస్తా, ఆ తర్వాత కూడా నా కుటుంబాన్ని నేను చంపుకుంటా. ఈ ఘటనలో నా కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేదని ఈ ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మైనర్ బాలిక ఉందో వారి కుటుంబ సభ్యుల్లో కొంతమంది పేర్లు కూడా అతను ఆ వీడియోలో చెప్పినట్లుగా సమాచారం వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిందితుడు చెప్పిన విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమని పోలీసులు నిర్ధారించాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన నిందితుడైన రాజ్ కుమార్ నిన్న సాయంత్రం తనకు తానుగా గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మరణించిన స్థలం వద్దకి తన సోదరుడు వెళ్ళాడు. అయితే అక్కడ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రశాంతంగా చచ్చాడు సార్, వాడిని కాల్చి చంపాల్సింది, కిరాతకంగా టార్చర్ చేసి చంపాల్సింది, వాడిని మీరు ప్రశాంతంగా చావనిచ్చారని పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళని ఇట్లా చంపారు, అట్లే చంపేది ఉండే సార్, దొరకబట్టి చంపేది ఉండే సార్. ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండా సార్ ఇంటికి ప్రశాంతంగా చచ్చిపోయింది సార్.
ప్రశాంతంగా చచ్చిపోయేది లేకుంటే సార్ మీరు చాలా ఇంత ఊరుకుడా కళలో కూడా కనుకోలేదు సార్. ఇంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నాడు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు. అయితే ఈ ఘటనకు సంబంధించి అదే విధంగా మైనర్ బాలిక వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మను అత్యంత కిరాతకంగా హతమార్చి ఆ తర్వాత తన సొంత భార్య పిల్లల్ని చంపిన ఘటన తర్వాత తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజ్ కుమార్. ఆ ప్రయత్నాల్లో కూడా విఫలమైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఒక గ్రామ శివార్లో ఒక వెంచర్లో తనకి తానుగా గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మనకు తెలిసిన విషయం. అయితే దీనికి సంబంధించి అతని మృతదేహానికి అంత్యక్రియల క్రమంలో గ్రామంలో నుండి ఒక్కరు ముందుకు రాకపోగా సొంత తల్లిదండ్రులు, బంధువులు, ఆ కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. అయితే ఇలాంటి ఒక దుర్మార్గుణ్ణి మా ఊర్లో అంత్యక్రియలు చేస్తే ఊరికి అరిష్టం, అటువంటి దుర్మార్గురు మా ఊరికి వద్దని ఆ గ్రామంలో ఉన్న స్థానికులు మాట్లాడారు. అయితే అతని చిటికి చివరగా మున్సిపాలిటీ కార్మికులే నిప్పంటించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి విజయశాంతి గారు కూడా ట్వీట్ చేశారు. అయితే ప్రధాన నరహంతకుడైన రాజ్ కుమార్ మరణించడం వరకు మంచిగానే ఉంది, ఇది పోలీసుల నిర్లక్ష్యం అంటూ పోలీసుల పైన తను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కనుక అప్రమత్తంగా ఉంటే ఈరోజు 6 ప్రాణాలు పోయేవి కాదని గట్టిగానే తిరిగి పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు విజయశాంతి గారు. అయితే ఈ 6 హత్యలు చాలా బాధాకరం. ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ మరణించడం వల్ల జస్టిస్ దొరికిందా అంటూ తను ప్రశ్నిస్తున్నారు. ఇది ఈ విధంగా ఉంటే రాజ్ కుమార్ తల్లి కూడా అతని మృతదేహం వద్దకు వెళ్ళి అక్కడ ఉండి తన తల్లి రోధిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే సొంత తల్లికి ఎంతో కొంత ప్రేమ అనేది ఉంటుంది. అయితే తను ఎంత సైకో అయినా అతన్ని మార్చడానికి ఆ తల్లి ఎంత ప్రయత్నించిందో దేవునికే తెలియాలి. అయితే ఆ తర్వాత రాజ్ కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరు నిరాకరించడంతో మున్సిపాలిటీ అధికారులే చేవెళ్లలో అతనికి దహన సంస్కారాలు చేశారు. ఏం సాధించాడు ఈ సైకో అంటే ఏం సాధించలేకపోయాడు. అతని సొంత కుటుంబమే అతన్ని వెలవేసింది. చివరికి అంత్యక్రియలు కూడా అనాథ శివంలా అతని అంత్యక్రియలు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకి గురి చేస్తుందనే చెప్పవచ్చు.